హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చుడిదార్ ప్యాంటు కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా చూద్దాము. ఫస్ట్ మనం క్లాత్ ఏమన్నా కరెక్ట్గా లేకపోతే క్లాత్ కరెక్ట్గా ఒక లైన్ వేసుకొని కట్ చేసేసుకోండి. అలాగే మనం మెజర్మెంట్ ప్యాంట్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. చూసారు కదా, కింద మనం చూసారా ప్యాంట్కి కింద బకరం వేయడానికి 2 ఇంచెస్ అయితే తీసుకొని ఒక లైన్ వేసుకోండి. ఈ 2 ఇంచెస్ పై నుంచి మనం మెజర్మెంట్ క్లాత్ అయితే తీసుకుందాము. మనకి కాలు దగ్గర ఎంత అయితే లూజ్ ఉందో అంత లూజ్ పెట్టుకుని 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా హైట్ ఎంత ఉంటే అంత తీసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. లోపల ఖర్చుకుపోతుంది కదా స్టిచ్చింగ్ వల్ల, దానికోసం 1/2 ఇంచ్ తీసుకున్నాను. ఈ మనకి డెడ్ ఎండ్ ఎంత అయితే ఉందో అంతా వేసేసుకోవాలండి. క్లాత్ ఎంత అయితే ఉందో అంతా కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి ఎన్ని ఫ్రిల్స్ వచ్చాయో, ఆ ఫ్రిల్స్ కోసం మనం చివరి వరకు లైన్ అయితే వేసేసుకున్నాను. తర్వాత కిస్తా ఉంది కదా, ఈ కిస్తా పొడవు ఎంత అయితే ఉందో అది తీసుకోండి. 8.5 ఉంది, నేను 9 ఇంచెస్ తీసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చెస్ కుట్లోకి వెళ్ళిపోతుంది కదండి, అందుకని ఇక్కడ లైన్ వేసుకుని ఇప్పుడు ఈ కాలు దగ్గర నుంచి మనం చూడండి దానికి కిస్తాక్ అనేది యాడ్ చేసేసుకోండి. ఒక లైను యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఈ ప్యాంట్కి పైన బాక్స్ అయితే ఏదైతే ఉందో ఈ బాక్స్ అనేది మనం ఇప్పుడే వేసేసుకుందాము. 4 ఫోల్డింగ్స్లో ఉంది కదా, ఇది కూడా మన క్లాత్ కూడా మనం 4 ఫోల్డింగ్స్లోనే తీసుకుంటాము. అందుకని ఎవరికైనా కూడా అండి నేను ఏం చేస్తానంటే 9 ఇంచెస్ అయితే పొడవు తీసుకుంటాను, వెడల్పు వచ్చి 13 ఇంచెస్ తీసుకుంటాను. చూడండి అలాగే పొడవు వచ్చి మళ్ళీ 9 ఇంచెస్ బాక్స్లో తీసుకుని ఒక బాక్స్లో అయితే తయారు చేసుకుని మనం 9, 13 అండి, 9, 13 అలాగా మొత్తం రెక్టాంగిల్ బాక్స్ అయితే తయారు చేసేసుకోండి. తర్వాత మనం కటింగ్ అయితే చూద్దాము. ఏం లేదండి, బాక్స్లో ఉంది కదా, ఈ బాక్స్ ఫస్ట్ కట్ చేసేసుకోండి. మనం ఎక్కడైతే గీసుకున్నామో కరెక్ట్గా అదే లైన్ ప్రకారం మీరు కటింగ్ అయితే చేసేసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారా బాక్స్ అయితే రెడీ, పక్కన పెట్టేయండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ కటింగ్ అయితే చూద్దాము. ఇది చాలా ఈజీ అండి కటింగ్ అనేది. చూడండి స్ట్రైట్గా తీసేసి మనం కిస్తా దగ్గర చిన్న చిన్న వంపు కట్ చేశానండి, అంతే, ఏం లేదు, అంతే వంపుగా కట్ చేసి మిగతాదంతా మనం యాస్టీజ్ కట్ చేసేయండి. మనం గీసుకున్నాం కదా, ఏదైతే గీసుకున్నామో చూసారా కటింగ్ అంతే అండి, సింపుల్గా అయిపోయింది. అలాగే మనం ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ సేమ్ కలర్ థ్రెడ్ అయితే పెట్టేసుకోండి. మనం చూసారా ఇది 2 కాళ్ళు వస్తాయన్నమాట అండి. ఇది ఇక్కడ కింద మనకి ఇవి ఆ సైడు ఈ సైడు కూడా రెండిట్లకి చెరో వైపు మనం కుట్టయితే వేసేసుకుందాము. కిస్తాలు 2 జాయింట్లు అయితే చేసుకోవాలి ఫస్ట్. మనం ఆ సైడ్ ఈ సైడ్ కూడా కిస్తాలు అనేవి జాయింట్ 2 స్టిచ్చెస్ వేసుకుంటూ జాయింట్ చేసేసుకోండి. ఇప్పుడు అదేవిధంగా కాలు కింద బక్రం పీస్ అయితే తీసుకుందాము. కంపల్సరీ అంటే వేస్తే స్టిఫ్గా ఉంటుందండి కాలు దగ్గర. నేను స్ట్రైట్ ప్యాంట్ కన్నా ఏ ప్యాంట్కైనా కూడా నేను బక్రం పీస్ అనేది వేస్తాను. చూడండి ఫస్ట్ ఒక లెగ్ అయితే తీసుకోండి. దానికి ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసేయండి.
వేసాక ఇదైతే బకరం అనేది కనిపించకుండా మొత్తం లోపలికి ఫోల్డ్ చేసేసి మొత్తం బకరం ఎంత అయితే ఉందో అంతా కూడా స్టిచ్ అనేది వేసేయండి. తర్వాత దానిపైన ఎడ్జ్ చివరికి ఇంకో స్టిచ్ అయితే వేసుకోండి. అదే కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే సెంటర్లో 2 స్టిచెస్ వేసుకోండి. రాని వాళ్ళు ఈ డిజైన్ వచ్చిన వాళ్ళు అయితే ఈ డిజైన్ అయితే ట్రై చేయండి. ఏం లేదండి, జిగ్జాగ్ షేప్లో వస్తుంది అంతే. అదేవిధంగా రెండో కాలు కూడా చూద్దాం మనం. మనం అదేవిధంగా రెండో కాలు కూడా స్టిచ్కి అయితే చేసేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నార్మల్గా అయితే 4 వస్తాయండి స్టిచ్చెస్, మనకి 4 కనిపిస్తాయి పైకి. ఈ జిగ్జాగ్లా కుట్టుకునే వాటికైతే పైన కింద స్టిచ్ అయితే వస్తుంది, సెంటర్లో అయితే ఇది వస్తుందన్నమాట. ఇక కాల్ లూజ్ మనకి ఎంత పెట్టుకున్నామో ఇందాక పెట్టుకుని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అదే 1 ఇంచ్తో చూసారా కాల్ లూజ్ అయితే వదిలేసుకొని మిగతాది 1 ఇంచు మనం మొత్తం స్టిచ్ అయితే 1 ఇంచ్ ఫుల్గా స్టిచ్ చేసేసేయండి. 1 ఇంచ్ అయితే పెట్టుకొని గ్యాప్ పెట్టుకొని ఈ సెంటర్కి వచ్చేసేటప్పటికి చూసారా 2 కిస్తాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ కరెక్ట్గా రావాలి సెంటర్కి. 2 కిస్తాలనే సెంటర్కి వచ్చాక మనం ఈ కిస్తా దగ్గర ఆఫ్ చేసేద్దాం. అలాగే రెండో కాలు కూడా 1 ఇంచ్ పెట్టుకొని స్టిచ్ చేస్తూ వచ్చేసి ఇది కూడా కరెక్ట్గా కిస్తా దగ్గరకు వచ్చేసరికి ఆపేయండి. చూసారా నేను వీడియోలో ఆపేసాను. అదే ఇప్పుడు చూడండి, మళ్ళీ పైనుంచి కింద వరకు సెకండ్ లైన్ అనేది వేసుకుంటూ వచ్చేయండి. ఇది చూసారా కిస్తా దగ్గర మాత్రం నేను మళ్ళీ ఆపలేదు, ఫుల్గా కింద వరకు వేసుకుంటూ వచ్చేసాను. ఫస్ట్ మాత్రం అలా చేసుకోవాలండి, రెండోది ఫుల్గా వేసేసుకోవచ్చు. అయితే అయిపోయిందండి, కింద పార్ట్ అయితే రెడీ అయిపోయింది. కింద పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి, ఇది పక్కన పెట్టుకుందాము. అలాగే ఇప్పుడు ఇందాక మనం 4 పీసులు కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వాటి 4 పీసులు వరుసగా అయితే అటాచ్ చేసేసుకుందాము. నేను 2 స్టిచ్చెస్తో 2 స్టిచ్చెస్ వేసుకోండి ప్రతిదానికి. మనం ఇళ్ళల్లో కుట్టే వాటికి కంపల్సరీ 2 స్టిచ్చెస్ వేసుకుంటే నీట్గా అయితే వస్తుంది. కుట్టు కూడా గట్టిగా ఉంటుంది, తొందరగా అయితే చిరిగిపోవు, కుట్లు కూడా ఇడిపోవు. ప్రతిదానికి నేను 2 స్టిచ్చెస్ వేస్తాను. మొత్తం 4 పీసెస్ అటాచ్ అయిపోయాక మనం ఒక చివర మాత్రం ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. 1/2 ఇంచ్ చాలు. మొత్తం స్టిచ్ అయితే అయిపోయాక ఆ చివర ఈ చివర పెట్టుకుని ఉల్టాలోనే పెట్టుకోవాలి. 1 ఇంచ్ అయితే వెడల్పు వదులుకొని అక్కడ ఫస్ట్ రఫ్ తీసి మళ్ళీ 2 ఇంచెస్ అయితే వదిలేసి మళ్ళీ రఫ్ తీయాలి. చూడండి నేను వీడియోలో చూపిస్తాను మళ్ళీ. అది ఎలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక చూసారా ఫస్ట్ 1 ఇంచ్ రఫ్ తీసి మళ్ళీ 2 ఇంచెస్ వదిలేసి రఫ్ తీయాలి. అప్పుడు అలా గ్యాప్ అయితే వస్తుంది. ఇప్పుడు ఆ సైడ్ ఈ సైడ్ కూడా ఫోల్డ్ చేసి డబల్ ఫోల్డ్ చేయండి. డబల్ ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ వచ్చేసేయండి. అయింది కదా. ఇప్పుడు ఆ నాడా కోసం అండి, ఇది నాడా పెట్టుకునే ఒక 1 ఇంచ్ చాలు మనకి. 1 ఇంచ్ వెడల్పుతో ఫుల్గా రౌండ్ అయితే స్టిచ్ చేసేయండి. కొంచెం ఎక్కడైనా మీకు సాగినట్టు అనిపిస్తే అక్కడ మాత్రం చిన్న ఫ్రిల్ వేసుకోండి. చూసారా మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం చూడు కింద పార్ట్ ప్యాంటు అది కలిపి 2 కలిపి మనం ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఇప్పుడు ఏం లేదండి, ఫ్రిల్స్ మనం స్టార్టింగ్ నుంచి పెట్టుకోవచ్చు లేదా సైడ్స్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అండి, మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు. కానీ నేను సైడ్స్ పెట్టుకోవట్లేదు, స్టార్టింగ్ నుంచి పెట్టుకుంటూ వస్తాను నేను.
పాదం వెడల్పు కూడా ఉండాలి. మనం ఎడ్జ్కైతే కుట్టద్దండి, విడిపోతాయి తొందరగా ఫ్రిల్స్ అయితే. చూడండి, వెనకాలకి ఇస్తా, వెనకాల కూడా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. అందుకని నా రెండు కూడా పట్టుకుని ఉన్నాను. మళ్ళీ సెంటర్కి వచ్చాక ప్లేన్ వచ్చేసేది, బ్యాక్ సైడ్ ప్లేన్ వచ్చింది. మళ్ళీ ఎంతైతే ప్లేన్ స్టిచ్ చేసామో అంత ప్లేన్ కూడా మళ్ళీ మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఫ్రిల్ పెట్టుకోవాలి. అయిపోయింది కదండి. ఇప్పుడు చూడండి, మనం ఓపెన్ చేశాక మనం ఓవర్లాక్ మిషన్ ఉంటే కరెక్ట్గా మీరు ఓవర్లాక్ చేసేసుకొని ఆ ఫ్రిల్స్ అన్నీ పైకి పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. నీట్గా అయితే వస్తుంది. ఫినిషింగ్ అయిపోయినట్టే అండి. ఇంకా చూసారా నేను పైన స్టిచ్ ఎలా వచ్చిందో నీట్గా. ఆ స్టిచ్ కోసమే అండి లోపల స్టిచ్ వేసాను నేను, అంతే. అయిపోయింది చూసారు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.